డైలాగులు అన్నమాట. ఏమని అందరూ రాకెట్లు వేసుకొని మూడు మీద వెళ్తారు కానీ వాళ్ళకని నువ్వు ఉన్నావు ఇక్కడ ఉన్నావు అని తెలిసి నీ చుట్టూనే తిరుగుతారు అన్నాడు. నాకు అది పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. చిల్లరగా ఉన్నారా మీరు? అంటే అంత ఫుల్. ఓకే రెడీ బాబు, రెడీ. ఓయ్ మాస్టర్, ఇదే మ్యూజిక్ ఇంకో స్టెప్ వేయించు. అరే నిజం చెప్పు. నిజం చెప్పరా భయ్, నువ్వు మీ కాలేజీలో వేరే పిల్లతో అన్నావు కదా ఈ మాట. అక్కడ వర్కౌట్ కాకపోతే ఇక్కడ చెప్తున్నావు కదా. వద్దు తెలిసిపోయింది, బొగ్గ అయిపోయావు. వద్దు, అడ్డంగా దొరికిపోయినావు. నీ బొందరా, నీ బొంద. నేను కాలేజ్ లో అసలు అమ్మాయితో మాట్లాడాను. బీచ్ ని చెప్పనివ్వండి రా. ఏంటిరా మీరు నొక్కేస్తున్నారు, గొంతు నొక్కేస్తున్నారు. గొంతు నొక్కుతాడు, చచ్చి ఊరుకుంటాడు. మళ్ళీ పంచి అసలే అమ్మాయి అమ్మా నువ్వు అమ్మాయికు కూడా అందులో అమ్మాయి అనే పదం ఎత్తుకున్నావు అంటే ఎంత కరువులో ఉన్నావు అర్థం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కాదు, నేను నీ గురించి చెప్తున్నా. నువ్వు అమాయకుడు కాదు, అమ్మాయికుడు అంటున్నా. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, ఏదైనా కానీ నువ్వు అందులో అమ్మాయి అనే పదం ఎత్తుకావంటే నువ్వు కరువే. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ఇక మీద నుంచి కరువు. నీ సంతోషం ఎత్తుకున్నావు కదా. మూడు ఖరాబ్ అవుతుంది. సరే కానీ ఇదంతా కాదు. నోవా ప్రియా ఎవరు? చూసారా సార్ డబుల్ యాక్షన్? నీ ఫేక్ అకౌంట్ కదా. అమ్మాయిని కూడా సిగ్గున్నారయ్యా, పిచ్చమైనా సిగ్గున్నారు. నీ హిస్టరీ గురించి తెలిసింది నాకు. ఇది మొత్తం యానిమేలో ఉన్నాయి కదా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. రోల్ చేస్తే ఎట్లా చేస్తే చూసుకో. డౌట్ ఉంటే చెప్పు, చూపిస్తా లైవ్ లో. మొత్తం యానిమేలో ఉంటాయి నా హిస్టరీ అంతా. యానిమేలు లైవ్ బ్యాన్ చేస్తారు. రౌడీ బేబీని లాబీకి రప్పించి అది 1v1 ఆడాలి. మీరు మాట్లాడేది ఇంటే అది లాయర్ రా, బొక్కలేదు చూపిద్ది మిమ్మల్ని. అంటే నీకు తెలుసు కదా ముందే. అది ఆడు నోవా అంటే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాడంటే అక్క అని తెలుసుకున్నాడు. అయ్యా నువ్వెందుకు తెలుసుకున్నావు? అతను అంటే నోవా చెప్పాడు. ఎందుకు తెలుసుకున్నావు? మావా చెప్పాడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటే ఏదో యూజ్ ఉంటదనేగా. అంతేగా. ఈ బాటా మాకేం పర్లేదు. మాటేశ్వరేంద్రా, రేపొద్దు నువ్వు 2-3 పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను కేర్ చేసేది ఎవరు? రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నావు ఇక్కడ. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పంచంటే ఇలా ఉండాలి కాదు. గేమ్ లో కొత్త గ్లిచ్ అంట. నెయిడ్ ఒక 8 సెకండ్స్ చేతిలో పట్టుకుంటే గేమ్ లో ఉన్న అందరు ఎనిమిస్ చచ్చిపోతారంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మంచిది. నోవా ట్రై చేస్తారులే కాదంటే. ట్రై చేయి. నోవా చేస్తున్నాడు. జోన్ లోకి వెళ్తే కూడా అందరు చచ్చిపోతారంట, మిగిలిన నువ్వు తప్ప. ఓ నాయనా
క్లో ఫైనల్ జోన్ అవుతుందిరా, ఇంకా గేమ్ మీద ఫోకస్ చేయ కొంచెం. ఏరా ఎప్పుడు ఒకేలాగా ఉంటారే జనాలు? ఒకప్పుడు అంటే మంచి ఫోన్ ఉండేది కాదు, వాడుకోవాలని సరదాగా జోకులు వేసుకుంటుండే. అటు కాదు కదా, మంచి డివైస్ ఉంది, మంచిగా ఆడాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ అటు కాదు కదా, ఈ రౌడీ బేబీ లేదు కదా, ఆపల ఐఫోన్ ఉంది. ఇంప్రెస్ చేయాలి అప్పుడు. ఐఫోన్ జోకులు వేసి రౌడీ బేబీని ఇంప్రెస్ చేయాలి, ఇప్పుడు లేదుగా. A few moments later. ఇప్పుడు ఎవరో ఉన్నారు, వెళ్ళి అలా లొకేషన్ ఓపెన్ చేయ కొంచెం. మా తమ్ముడిని అంటే మావా వెళ్తే వాడు ఫైరింగ్ ఇస్తాడు, సో వాడు ముందుకు లొకేషన్ పంపు. నాకు తెలుసు అంటే నాకు తెలిస్తే కదరా. మూసం కూర్చోవాలి. నేను నేర్పిన గేమ్ అంతా ఏం చేసావురా? ఆడరా. రౌడీ బేబీకి నేర్పించేసాడు. అప్పుడు ఏంటి జాంకే మోటివేషన్ తో నీ గేమ్ ఎంత నేర్పించాను నేను. A little longer than a few minutes later. ఈయన్ని పట్టుకొని అన్నా అంటే నువ్వు ఏంటి దగ్గర బాబు? ఏంద్రా హౌలేగా పాపం ఫీల్ అయినట్టున్నారు. The next day. నీకెందుకు కేడీ గురించి? కేడీ గురించి ఎవరికి కావాలి? వాళ్ళంతా రేపు పోయింది. అంతేగా ఇవాళ ఉంటది, రేపు పోతది. కేడీ గురించి ఎవరికి కావాలి చెప్పు. అవునవును, ఎవరికి. హలో వంశీ అన్న, గుడ్ మార్నింగ్. ఒరే బాటు ఆఫర్ అదే, ఆయన కూడా లైవ్ లో ఉంటాడు. దేనికి రా అక్కడ కూడా పరువు తెస్తావు? ఏం లేదు. గుడ్ మార్నింగ్ అని చెప్తున్నా. నో వస్తారు, ఎవరన్నా లవ్ ఫెయిల్యూర్ అయిందంట, సెట్ కాలేదంట. ఇంకా మొత్తం బొగ్గులే ట్రై చేసి వేస్ట్ అనుకుంటున్నాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎన్నెన్నో అనుకుంటా అన్ని జరుగుతాయేంటి? అంతే బ్రో, ఇంకేం లేదు. నిజం చెప్పాలంటే రవి బే గురించి మాట్లాడుతున్నాం. నేను టాపిక్ డైవర్ట్ చేస్తాను అంతే తేడా. మస్తుగుండేది లైఫ్, ఫైనాన్షియల్ గా జర్ర సేఫ్, ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్, పవర్ స్టార్ క్రాఫ్, కల్లోను కత్తిరిన కైఫ్.